అందరికీ నమస్తే. పట్నంలో పల్లె రుచులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉండే పెరుగు ఆవడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మన పెరుగు ఆవడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 4 నుంచి 6 గంటల పాటు మినప్పప్పుని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని మనం గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లోనే ఎందుకు వేయాలి అంటే, గారెలు మనకి సాఫ్ట్గా దూదుల్లా రావాలి అంటే గ్రైండర్లోనే తప్పకుండా వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నట్టయితే గారెలు మనకి గట్టిగా వస్తాయి. తరువాత మనం పిండి ఈ విధంగా వచ్చిన తరువాత మనం ఒక గిన్నెలోకి పిండినంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత చూస్తున్నారు కదా పెరుగు కన్సిస్టెన్సీ అన్నది ఎలా ఉందో. ఈ విధంగా మనం పెరుగుని చిలికించుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు అన్నది చిక్కగా ఉండాలండి, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వీటి తరువాత ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, 4-5 రొబ్బలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై అయిందో చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతటినీ కూడా మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఈ పోపు మొత్తం పెరుగంతట్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. పెరుగు ఆవళ్ళలోకి పెరుగు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు గారెలు వేసుకోవాలి కదా, గారెలు మన ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండేంత ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రుబ్బుకొని పక్కకు తీసుకున్న పిండిలోని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే మనకి ఉప్పు అన్నది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో చేత్తో చక్కగా కలిపేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మనం ఒక బౌల్లోని కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. ఒక లోటా వాటర్ అంటే 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకొని అందులో 1 నుంచి 2 స్పూన్ల పెరుగు, చిలికించుకున్న పెరుగునైతే అందులో కలపాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఎందుకు అన్నది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే మన గారెలు సాఫ్ట్గా రావడానికి చిన్న చిట్కా అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మన గారెలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. ఒక తడిగుడ్డని తీసుకొని మన చేతిని ఎప్పటికప్పుడు తడి చేసుకుంటూనే ఉండాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా చేతిని తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని బాల్లా తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తడిగుడ్డ పైన వేసి గారె షేప్లో మనం అద్దుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా అద్దుకున్న తర్వాత మధ్యలో కన్నం పెట్టుకొని చిల్లు పెట్టుకొని మనం గారి ఇంకొక చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి గారెలు అన్నవి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. చాలా ఈజీగా మంచి షేప్ అయితే మీకు గారెలకి వస్తాయి. తరువాత మనం ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండడం వల్ల వెంటనే గారెలు అన్నవి ఫ్రై అయిపోతున్నాయి. మనం నెమ్మదిగా ఒక్కొక్క గారిని అటు ఇటు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, మన గారెలు అయితే చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి గారెలను అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి గారెలను మనం పక్కన పెట్టుకున్నాం కదండి, వాటర్ అయితే రెడీ చేసుకొని ఆ వాటర్లో డిప్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ అయితే ఇలా డిప్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా గారెలకి పట్టే విధంగా మనం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవడం వల్ల మనకి గారెలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. డిప్ చేసుకున్నవన్నీ కూడా ఒక 1 మినిట్ తర్వాత ఈ విధంగా మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాల్సి ఉంటుంది.
గారెలు సాఫ్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మీకు పెరుగు వడలు అయితే వస్తాయి. ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న ఒక్కొక్క గారెల్ని కూడా మనము పక్కన రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకుంటే పెరుగు గారెకి చాలా బాగా పడుతుందండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. ప్రతి గారిని కూడా మీరు అలా వాటర్లో డిప్ చేసి ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ ఉంచిన తరువాత మీరు ఇలా పక్కన పెరుగులో వేసుకున్నట్లయితే చాలా మంచిగా మీకు గారెలు పెరుగు అంతా కూడా పీల్చుకొని చాలా సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, గారెలు అయితే ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. నేను కూడా టేస్ట్ చేసే చెప్తున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన అమ్మాయి ఎవరు అన్నది మీరు గెస్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.